ఆచి చికెన్ మసాలా. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. తమ దాడుల్లో 274 మంది తాలిబాన్లు హతమయ్యారని పాక్ ప్రకటించింది. మరో 400 మంది గాయపడ్డారని తెలిపింది. మరోవైపు తాము 100 మంది పాక్ సైనికులను లేపేసినట్లు ఆఫ్ఘాన్ పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య రక్తం ఏరులై పారుతోంది. పాకిస్తాన్ కు ముందు నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపుతుంది. సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్లామాబాద్ పై తాలిబాన్లు దాడులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరైన శిక్షణ లేని సైన్యం అంతా లోపలికి వెళ్లగలడానికి అమెరికా వదిలి వెళ్లిన అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీయే కారణం. ముఖ్యంగా నిఘా అటాక్స్ కు ఉపయోగించే యుఏవీల ద్వారా వారు పాక్ ఎయిర్ డిఫెన్స్ ను తప్పించుకోగలిగారు. తక్కువ వనరులున్నప్పటికీ ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ తో పాక్ పై డ్రోన్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆఫ్ఘనిస్తాన్ ను దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. ఆఫ్ఘనిస్తాన్ కు సామ్రాజ్యాల శ్మశానం అని పేరుంది. 19వ శతాబ్దంలో బ్రిటన్, గత శతాబ్దంలో సోవియట్ యూనియన్, ఇటీవల అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఇక్కడ అడుగుపెట్టి భారీ ప్రాణ ఆస్తి నష్టంతో వెనుదిరిగాయి. దుర్భేద్యమైన హిందూకుష్ పర్వతాలు, స్థానిక తెగల గెరిల్లా పోరాటాల వల్ల ఏ దేశము ఇక్కడ నిలబడలేకపోయింది. చరిత్రలో సామ్రాజ్యాలనే మింగేసిన ఈ గడ్డ ఇప్పుడు పాక్ కు సవాల్ విసురుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా దాడులకు దిగుతున్న పాకిస్తాన్ పై రివర్స్ అటాక్స్ తో ఊపిరి పీల్చుకొనివ్వడం లేదు. ఇస్లామాబాద్ సైన్యం ఈ నెల 22న ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వైమానిక దాడులు చేపట్టింది. తమ దాడుల్లో 70 మంది ముష్కరుల్ని హతమార్చామని వెల్లడించింది. అందుకు ప్రతీకారంగా ఆఫ్ఘాన్ గురువారం పాక్ సరిహద్దుల్లో విరుచుకుపడింది. దీంతో గురువారం అర్ధరాత్రి దాటాక ఆఫ్ఘాన్లోని కాబూల్, కందహార్, పక్తియా ప్రావిన్స్లపై ఆపరేషన్ గజబ్ ఉల్ హక్ పేరుతో ఇస్లామాబాద్ వైమానిక దాడులు నిర్వహించింది. ఆఫ్ఘాన్తో బహిరంగ యుద్ధంలో తాను ఉన్నట్లే తాము భావిస్తున్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మా ఓపిక నశించింది. ఇక ఆఫ్ఘాన్తో బహిరంగ యుద్ధమే. మేం దూకుడుగా ముందుకెళ్తాం. తాలిబాన్ల బలాలు, బలహీనతలన్నీ మాకు తెలుసు. నాటో బలగాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘాన్లో శాంతి నెలకొంటుందనుకున్నాం. కానీ తాలిబాన్లు ఆఫ్ఘాన్ను భారత వలస రాజ్యంగా మార్చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి ఉగ్రవాదులను సమీకరించుకుని ఉగ్రవాదాన్ని ఎగదోయడం మొదలుపెట్టారని పాక్ రక్షణ మంత్రి తెలిపారు. డ్యూరాండ్ రేఖ వెంబడి తాము జరిపిన ప్రతీకార దాడుల్లో 55 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ
ఓ ప్రకటనలో వెల్లడించింది. మరికొందరిని బందీలుగా తీసుకున్నామని తెలిపింది. పాక్ సైన్యానికి చెందిన 2 కీలక కార్యాలయాలు, 19 చెక్పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పాక్పై దాడులు ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది. ఆ దేశ దాడుల్లో తమ వారు 13 మంది మరణించారని పేర్కొంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాలు పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నాయి. తమ దాడుల్లో 274 మంది తాలిబాన్లు హతమయ్యారని పాక్ ప్రకటించింది. మరో 400 మంది గాయపడ్డారని తెలిపింది. మరోవైపు తాము 100 మంది పాక్ సైనికులను లేపేసినట్లు ఆఫ్ఘాన్ పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య రక్తం ఏరులై పారుతోంది. పాకిస్తాన్కు ముందు నుంచి ఆఫ్ఘనిస్తాన్ చుక్కలు చూపుతుంది. సరిహద్దు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇస్లామాబాద్పై తాలిబాన్లు దాడులు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సరైన శిక్షణ లేని సైన్యం అంత లోపలికి వెళ్లగలగడానికి అమెరికా వదిలి వెళ్లిన అడ్వాన్స్డ్ డ్రోన్ టెక్నాలజీయే కారణం. ముఖ్యంగా నిఘా అటాక్స్ కు ఉపయోగించే యుఏవీల ద్వారా వారు పాక్ ఎయిర్ డిఫెన్స్ ను తప్పించుకోగలిగారు. తక్కువ వనరులు ఉన్నప్పటికీ ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ తో పాక్ పై డ్రోన్ ఆపరేషన్లు నిర్వహించారు. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ను దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. ఆఫ్ఘనిస్తాన్ కు సామ్రాజ్యాల శ్మశానమని పేరుంది. 19వ శతాబ్దంలో బ్రిటన్, గత శతాబ్దంలో సోవియట్ యూనియన్, ఇటీవల అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఇక్కడ అడుగుపెట్టి భారీ ప్రాణ ఆస్తి నష్టంతో వెనుదిరిగాయి. దుర్భేద్యమైన హిందూ కుష్ పర్వతాలు, స్థానిక తెగల గెరిల్లా పోరాటాల వల్ల ఏ దేశము ఇక్కడ నిలబడలేకపోయింది. చరిత్రలో సామ్రాజ్యాలనే మింగేసిన ఈ గడ్డ ఇప్పుడు పాక్ కు సవాల్ విసురుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ వరుసగా దాడులకు దిగుతున్న పాకిస్తాన్ పై రివర్స్ అటాక్స్ తో ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఇస్లామాబాద్ సైన్యం ఈ నెల 22న ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా వైమానిక దాడులు చేపట్టింది. తమ దాడుల్లో 70 మంది ముష్కరుల్ని హతమర్చామని వెల్లడించింది. అందుకు ప్రతీకారంగా ఆఫ్ఘాన్ గురువారం పాక్ సరిహద్దుల్లో విరుచుకుపడింది. దీంతో గురువారం అర్ధరాత్రి దాటాక ఆఫ్ఘాన్లోని కాబూల్, కందహార్, పక్తియా ప్రావిన్స్లపై ఆపరేషన్ గజబ్ లీగ్ హాక్ పేరుతో ఇస్లామాబాద్ వైమానిక దాడులు నిర్వహించింది. ఆఫ్ఘాన్తో బహిరంగ యుద్ధంలో ఉన్నట్లే తాము భావిస్తున్నామని పాక్ రక్షణ మంత్రి ఖాజా ఆసిఫ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మా ఓపిక నశించింది. ఇక ఆఫ్ఘాన్తో బహిరంగ యుద్ధమే, మేం దూకుడుగా ముందుకెళ్తాం. తాలిబాన్ల బలాలు, బలహీనతలన్నీ మాకు తెలుసు. నాటో బలగాల ఉపసంహరణ తర్వాత ఆఫ్ఘాన్లో శాంతి నెలకొంటుందనుకున్నాం. కానీ తాలిబాన్లు ఆఫ్ఘాన్ను భారత వలస రాజ్యంగా మార్చేశారు. ప్రపంచం నలుమూలల నుంచి ఉగ్రవాదులను సమీకరించుకుని ఉగ్రవాదాన్ని ఎగదోయటం మొదలుపెట్టారని పాక్ రక్షణ మంత్రి తెలిపారు.
డ్యూరాండ్ రేఖ వెంబడి తాము జరిపిన ప్రతీకార దాడుల్లో 55 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆఫ్ఘాన్ రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మరికొందరిని బందీలుగా తీసుకున్నామని తెలిపింది. పాక్ సైన్యానికి చెందిన 2 కీలక కార్యాలయాలు, 19 చెక్పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. పాక్పై దాడులు ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది. ఆ దేశ దాడుల్లో తమ వారు 13 మంది మరణించారని పేర్కొంది.